హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 17th మేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి డీటెయిల్గా చూద్దాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కనుక చూసుకున్నట్లయితే టాపిక్స్ ఏమున్నాయి. సో బలూచిస్తాన్ ఏదైతే ఉందో బలూచ్ వచ్చేసి మనకి ఇండిపెండెన్స్ డిక్లరేషన్ చేసుకుంది. సో యునైటెడ్ నేషన్స్కి మమ్మల్ని ఒక దేశంగా గుర్తించండి అని చెప్పేసి అప్పీల్ కూడా చేసుకోవడం జరిగింది. సో దాని గురించి చూద్దాము. సో ఫస్ట్ హిందూ ఉమెన్ అసిస్టెంట్ కమిషనర్గా బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఫస్ట్ అసిస్టెంట్ కమిషనర్గా ఒక ఉమెన్ అనేది ఇండియన్ ఉమెన్, హిందూ ఉమెన్ ఎన్నుకోవడం జరిగింది. సో దాని గురించి కూడా చూద్దాం. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వచ్చేసి న్యూస్లో ఉందండి. ఎవరికి వచ్చింది? మరింగేలా హంగ్రియా అనే వారికి వచ్చింది. సో బ్రెజిల్ ఉమెన్. సో వీరికి రావడం జరిగింది. నీరజ్ చోప్రా గారికి లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో దాని గురించి కూడా చూద్దాము. సో రాజస్థాన్కు సంబంధించిన సాంగ్రీ బీన్ ఏదైతే ఉందో సాంగ్రీ బీన్కి మనకి GI ట్యాగ్ అనౌన్స్ చేశారు. దాని గురించి కూడా చూద్దాం. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ న్యూస్లో ఉంది, ఎందుకనే చూద్దాము. ఆకాశ్ మిసైల్ సిస్టమ్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈ ఆకాశ్ మిసైల్ సిస్టమ్ మనకి రిటాలియేషన్స్లో భాగంగా బాగా యూజ్ అయింది. సో దాని గురించి కూడా చూద్దాం. వరల్డ్ పోలీస్ సమ్మిట్లో తెలంగాణ పోలీస్కి ఒక అవార్డు రావడం జరిగింది. సో అదేంటో కూడా చూద్దాము. వీటితో పాటుగా మరిన్ని మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్ ఏదైతే ఉందో, బలూచిస్తాన్ ప్రావిన్స్ ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్ నుంచి మేము లిబరేట్ అయ్యాము. సో స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. సో వీరు అఫీషియల్గా యునైటెడ్ నేషన్స్కి అపీల్ కూడా చేసుకోవడం జరిగింది. మా బలూచిస్తాన్ ప్రావిన్స్ని ఒక స్టేట్గా, ఒక నేషన్గా, ఒక కంట్రీగా గుర్తించండి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో దానికి సంబంధించిన ఫైనాన్షియల్ రికగ్నిషన్ కానీ అదేవిధంగా స్వాతంత్రాన్ని కూడా గుర్తించండి అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్కి అపీల్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే మనకి ఇండియా పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో బలూచిస్తాన్ ఏంటంటే ఎప్పటి నుంచో లిబరేషన్ కావాలి పాకిస్తాన్ నుంచి అని చెప్పేసి కోరుకుంటుందన్నమాట. సో అలాంటి తరుణంలో ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో అది అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో మేము పాకిస్తాన్ నుంచి మేము విడిపోతున్నాము, మాకంటూ ఒక ఇండిపెండెన్స్ నేషన్గా గుర్తించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బలూచిస్తాన్ నేషనలిస్ట్ లీడర్ అయినటువంటి మీర్ యార్ బలూచ్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అడుగుతారు, మీర్ యార్ బలూచ్ ఎవరు సంబంధించిన వాళ్ళు అంటే, సో బలూచిస్తాన్ ప్రావిన్స్కి సంబంధించిన నేషనలిస్ట్ లీడర్ అన్నమాట ఆయన. సో రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్గా గుర్తించడం జరిగింది. ఇది వయా సోషల్ మీడియా రూపకంగా అనౌన్స్ చేయడం జరిగింది. సో బలూచిస్తాన్ వచ్చేసి మనకు తెలుసు పాకిస్తాన్లో వన్ ఆఫ్ ది ప్రావిన్స్ అండ్ లార్జెస్ట్ ప్రావిన్స్ ఏదైనా ఉంది పాకిస్తాన్లో ఉంటే అది బలూచిస్తాన్ అనమాట. సో ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ కానీ చాలా అబండెంట్గా ఉంటాయి. అదేవిధంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఉన్నటువంటి గాద్వార్ పోర్ట్ ఏదైతే ఉందో అది కూడా ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్లోనే ఉండడం విశేషం అన్నమాట. సో ఆ విధంగా బలూచిస్తాన్ అనే ప్రావిన్స్ మనకి పాకిస్తాన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్లెయిమ్ 71 కోఆర్డినేటెడ్ అటాక్స్ ఆపరేషన్ హెరాఫ్లో భాగంగా. ఆపరేషన్ హెరాఫ్ అనేది ఏదైతే ఉందో ఇది మేజర్గా పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీకి సంబంధించిన వారిని ఏరివేసేందుకు ఆపరేషన్ హెరాఫ్ అనేది తీసుకొచ్చారు. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ గ్రూప్ బై పాకిస్తాన్ కంట్రీ ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని టెర్రరిస్ట్ గ్రూప్గా గుర్తించింది. కాకపోతే వరల్డ్ కంట్రీస్ మాత్రం ఈ బలూచిస్తాన్ ఏదైతే లిబరేషన్ ఆర్మీ ఉందో దాన్ని టెర్రరిస్ట్ గ్రూప్గా గుర్తించడం లేదు. ఎందుకు అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎస్పెషల్లీ దే ఆర్ ఫైటింగ్ ఫర్ ది లిబరేషన్, ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేయడం జరుగుతుంది బలూచిస్తాన్ ప్రావిన్స్ కోసం అని చెప్పేసి. సో మనం బలూచిస్తాన్ ప్రావిన్స్ కనుక చూసుకున్నట్లయితే కలత్ స్టేట్ ఏదైతే ఉందో ఈ 1948లో కలత్ స్టేట్లో భాగంగా ఉండేది. సో అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు బలూచిస్తాన్ని ఆక్రమించడం జరిగిందనమాట. సో కలత్ స్టేట్లో భాగంగా ఉన్నటువంటి బలూచిస్తాన్ ప్రావిన్స్ని 1948లో పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించడం జరిగింది. సో మేజర్గా ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్, అదేవిధంగా టార్గెటింగ్ ఆఫ్ సివిలియన్స్, సో ఎక్కువగా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్, ఎక్స్ప్లాయిటేషన్స్ ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్లో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. సో అందుకని చెప్పేసి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు మాకు పాకిస్తాన్ నుంచి ఇండిపెండెన్స్ కావాలి అని చెప్పేసి ఫైట్ చేయడం జరుగుతుంది. ఎస్కలేటింగ్ రీజనల్ టెన్షన్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ అటెన్షన్ అనేది కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వీళ్ళు లిబరేషన్ అనేది అనౌన్స్ చేసుకోవడం జరిగింది. సో యునైటెడ్ నేషన్స్కి అఫీషియల్గా కూడా అప్లై చేసుకున్నారు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలి అని చెప్పేసి. సో మరి బలూచిస్తాన్ పాకిస్తాన్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మేజర్గా పాకిస్తాన్లో ఉన్నటువంటి మేజర్
ఏవైతే ప్రావిన్సెస్ ఉన్నాయో దాంట్లో బలూచిస్తాన్ న్యాచురల్ రిసోర్సెస్ పరంగా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. న్యాచురల్ గ్యాస్ కానీ, కోల్ కానీ, కాపర్ కానీ అండ్ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా పాకిస్తాన్కి బలూచిస్తాన్ ప్రావిన్స్ నుంచి రావడం జరుగుతుంది. అక్కడ అందుకని చెప్పేసి బలూచిస్తాన్ ప్రావిన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో దాన్ని ఆ టెరిటరీని మొత్తం కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. అక్కడ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఫైట్ చేయడం జరుగుతుంది. సో 40% ఆఫ్ ది పాకిస్తాన్ కావాల్సినటువంటి గ్యాస్ అనేది కూడా మొత్తం ఈ రీజియన్ నుంచి రావడం జరుగుతుంది, బలూచిస్తాన్ నుంచి. సో అందుకని చెప్పేసి బలూచిస్తాన్ వదులుకోదలుచుకోలేదు పాకిస్తాన్ కూడా. ఓకే, సో గాద్వార్ పోర్ట్ చెప్పాను కదండి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో ఇంపార్టెంట్ అయినటువంటి గాద్వార్ పోర్ట్ కూడా మనకి బలూచిస్తాన్ ప్రావిన్స్లోనే ఉండడం ఒక గమనార్హం అనమాట. సో మేజర్గా ఇండియాస్ పొజిషన్ ఏంటి మరి ఈ బలూచిస్తాన్ మీద అంటే హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో బలూచిస్తాన్లో, సో దానికి సంబంధించి బలూచిస్తాన్ యునైటెడ్ నేషన్స్లో పలుమార్లు కూడా ఇండియా సపోర్ట్ చేసింది. అక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నాయి బలూచిస్తాన్ రీజియన్లో. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇండో పసిఫిక్ స్ట్రాటజీలో టు కౌంటర్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కి ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్ కూడా ఇంపార్టెంట్గా ఉంది అని చెప్పేసి ఇండియా భావించడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే బలూచిస్తాన్ ఏదైతే ప్రావిన్స్ ఉందో ఆ బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఫస్ట్ హిందూ ఉమెన్గా అదే అసిస్టెంట్ కమిషనర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఎవరిని? కాశిష్ చౌదరి గారిని 25 years ఓల్డ్ పాకిస్తానీ హిందూ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వీరిని బలూచిస్తాన్కి అసిస్టెంట్ కమిషనర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఎవరిని హిందూ ఉమెన్ని ఎవరిని అసిస్టెంట్ కమిషనర్గా బలూచిస్తాన్ ప్రావిన్స్లో అపాయింట్ చేయడం జరిగింది అంటే కాశిష్ చౌదరి. సింపుల్గా ఇదే క్వశ్చన్ అడుగుతారు. లేకపోతే ఇటీవల కాలంలో న్యూస్లో ఉన్నటువంటి కాశిష్ చౌదరి దేనికి సంబంధించింది అంటే బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఫస్ట్ హిందూ ఉమెన్ హూ అపాయింటెడ్ యాజ్ ఏ అసిస్టెంట్ కమిషనర్. ఓకే, అసిస్టెంట్ కమిషనర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే బ్రెజిలియన్ సైంటిస్ట్ అయినటువంటి మరింగెలా హంగ్రియా గారికి ఏంటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు అనేది రావడం జరిగింది. ఎందుకు? సస్టైనబుల్ ఫార్మింగ్ సంబంధించి ఇన్నోవేషన్ కేటగిరీలో వీరికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. 2025 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే మనకి మరింగెలా హంగ్రియా గారికి 2025 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు రావడం జరిగింది. వీరు బ్రెజిలియన్ దేశస్థులు. సో మేజర్గా పియనీరింగ్ రీసెర్చ్ ఇన్ రెడ్యూసింగ్ కెమికల్ ఫర్టిలైజర్. సో ఏంటి సస్టైనబుల్ ఫార్మింగ్ అంటే ఏంటి? మనకి రెడ్యూసింగ్ కెమికల్ ఫర్టిలైజర్స్ అంటే మనకి ఇప్పుడు కెమికల్ ఫర్టిలైజర్స్ యూసేజ్ అనేది ఎక్కువగా ఉంది. సో కెమికల్ ఫర్టిలైజర్స్ని వాడకాన్ని తగ్గించడంలో వీరి యొక్క పాత్ర బాగా ఉంది. అదేవిధంగా బయాలజికల్ సీడ్స్ అండ్ సాయిల్ ట్రీట్మెంట్స్లో వీళ్ళు డెవలపింగ్ చేయడం జరుగుతుంది. క్రాప్ ఈల్డ్స్ అండ్ న్యూట్రిషన్ని పెంపొందించడంలో కూడా వీరు ఎన్నో రీసెర్చ్లు చేయడం జరిగింది. సో మరి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఎందుకు ఇస్తారు అంటే దీన్ని ఎవరు ఫస్ట్ స్థాపించిందంటే నార్మన్ బోర్లాంగ్. ఎవరైతే మనకి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరైతే ఉన్నారో నార్మన్ బోర్లాంగ్. సో వారు దీన్ని స్థాపించడం జరిగింది. వీరికి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా రావడం జరిగింది ఎప్పుడు 1970లో. ఓకే, సో మరి ఈ ఫస్ట్ అవార్డు విన్నర్ ఎవరు అంటే మన ఎంఎస్ స్వామినాథన్ గారికి 1987లో ఈ ఏదైతే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఉందో దానికి ఇవ్వడం జరిగింది. వీరు గ్రీన్ రెవల్యూషన్ ఇండియాలో, సో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇండియాలో వచ్చేసి మనకి ఎంఎస్ స్వామినాథన్ అయితే వరల్డ్లో వచ్చేసి నార్మన్ బోర్లాంగ్ గారు. ఓకే, సో మేజర్గా ఇప్పుడు ఎవరు ఈ మరింగెలా హంగ్రియా గారి గురించి చూసుకున్నట్లయితే మైక్రోబయాలజిస్ట్. సో వీరు కనుక చూసుకున్నట్లయితే మేజర్గా బ్రెజిల్లో సోయాబీన్ ప్రొడక్షన్కి వీరు చాలా ఎక్కువగా రీసెర్చ్ చేయడం జరిగింది. సో సోయాబీన్కి వరల్డ్ క్యాపిటల్గా బ్రెజిల్ని తీర్చిదిద్దడంలో వీరి యొక్క కృషి ఎంతగానో ఉందన్నమాట. సో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది ఎందుకు ఇస్తారంటే అగ్రికల్చర్లో ఎలాంటి ఒక సస్టైనబుల్ ఫార్మింగ్ చేయడంలో కృషి చేసినందుకు, రీసెర్చ్ చేసినందుకు వారికి ఇవ్వడం జరుగుతుంది. సో ఫేమస్ సైంటిస్ట్. సో ఎవరైతే ఈ మరింగెలా హంగ్రియా గారు ఉన్నారో వీరు బ్రెజిల్ దేశస్తులు. వీరు సస్టైనబుల్ ఫార్మింగ్లో ఎంతో రీసెర్చ్ చేశారు. అదేవిధంగా కెమికల్ ఫర్టిలైజర్స్ని యూసేజ్ తగ్గించడంలో వీరి కృషి ఉన్నందుకు గాను వీరికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరి జ్ఞాపకార్థం ఎవరు స్థాపించారు అంటే నార్మన్ బోర్లాంగ్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. వరల్డ్ ఓవర్గా కనుక చూసుకున్నట్లయితే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్గా నార్మన్ బోర్లాంగ్ గారిని పేర్కొంటారు కదా, వీరు ఈ ప్రైజ్ని స్థాపించడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అయినటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారికి 1987లో ఇవ్వడం జరిగింది. ఓకే,
నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే నీరజ్ చోప్రా మనకి ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ అదేవిధంగా ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ అయినటువంటి నీరజ్ చోప్రా గారికి లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు? టెరిటోరియల్ ఆర్మీ. సో ఇటీవల కాలంలో ఈ టెరిటోరియల్ ఆర్మీ గురించి మనకి న్యూస్లో కూడా ఉంది. ఎవరైతే మేజర్గా అంటే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారో లైక్ 20+ 30+ అంటే మనం ఆర్మీకి సపోర్ట్ చేయాలి అంటే బ్యాటిల్లో కాకుండా బ్యాక్గ్రౌండ్ వర్క్స్లో చేయాలనుకునే వాళ్ళు ఈ టెరిటోరియల్ ఆర్మీలో జాయిన్ కావచ్చు అనమాట. సో ఫేమస్ పర్సనాలిటీస్ లైక్ MS ధోని కానీ నీరజ్ చోప్రా కానీ వీళ్ళంతా కూడా ఈ టెరిటోరియల్ ఆర్మీలో జాయిన్ అవుతారు. సో ఈ టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి కల్నల్ ర్యాంక్ అనేది లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ అనేది నీరజ్ చోప్రా గారికి ఇవ్వడం జరిగింది. సో మనకి 2020 టోక్యో ఒలింపిక్స్లో వీరు జావెలిన్ త్రోలో గోల్డ్ మెడలిస్ట్ తీసుకురావడం జరిగింది. అలాగే 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ కూడా తీసుకురావడం జరిగింది. 2023 వరల్డ్ అథ్లెటిక్స్లో ఛాంపియన్షిప్ బుదాపెస్ట్లో కూడా గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది అన్నమాట. ఓకే, వీరు హర్యానాకి సంబంధించిన వ్యక్తి. ఓకే, పానీపట్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే రాజస్థాన్కి సంబంధించిన సాంగ్రీ బీన్ ఏదైతే ఉందో దీనికి GI ట్యాగ్ రావడం జరిగింది. సో GI ట్యాగ్స్ కంపల్సరీ న్యూస్లో ఉన్నాయి. సో ఈ న్యూస్లో ఉన్నటువంటి GI ట్యాగ్స్ మీద కంపల్సరీ గ్రిప్ పెట్టుకోండి. ఓకే, సాంగ్రీ బీన్ ఏదైతే ఉందో దీనికి ఇది రాజస్థాన్కి సంబంధించిన ఒక బీన్. ఓకే, వంగడం. సో దానికి రావడం జరిగింది. సో మేజర్గా ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే కేజ్రీ అనే ఒక చెట్టు నుంచి ఈ సాంగ్రీ బీన్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఈ కేజ్రీ ట్రీని స్టేట్ ట్రీ ఆఫ్ రాజస్థాన్గా ప్రకటించడం జరిగింది. రాజస్థాన్ యొక్క చెట్టుగా ఈ కేజ్రీ చెట్టు ఏదైతే ఉందో దాన్ని ప్రకటించడం జరిగింది. సో కటింగ్ ఈజ్ డిస్కరేజ్డ్. మేజర్గా ఈ స్టేట్ చెట్టుగా అంటే రాష్ట్ర చెట్టుగా ప్రకటించినటువంటి చెట్లకు కొంచెం ఇంపార్టెన్స్గా ఉంటుంది. సో మేజర్గా బిష్నోయ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో రాజస్థాన్లో ఉన్నటువంటి బిష్నోయ్ కమ్యూనిటీ నోన్ ఫర్ స్ట్రాంగ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సో ఈ కేజీ చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడంలో ఈ బిష్నోయ్ కమ్యూనిటీ మేజర్ కీ రోల్ చేస్తుంది. సో మేజర్గా సాంగ్రీ పాట్స్ అనేటివి ఏవైతే ఉంటాయో ఈ సాంగ్రీ పాట్స్ కేజీ ట్రీ నుంచి రావడం జరుగుతుంది. ఓకే, ఈ సాంగ్రీ పాట్స్ ఏవైతే ఉంటాయో కీ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది రాజస్థాన్ కేర్ సంగ్రీ అనే డిష్లో వంటకంలో కేర్ సంగ్రీ అనే వంటకంలో ఈ సాంగ్రీ పార్ట్స్ అనేవి చాలా కీ రోల్ చేస్తాయి అన్నమాట. సో దీని ద్వారానే ఈ సాంగ్రీ బీన్స్ నుంచే ఈ కేర్ సాంగ్రీ అనే వంటకాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఓకే, కేర్ సాంగ్రీ డిష్ వచ్చేసి మనకి కేర్ బెర్రీస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి సాంగ్రీ బీన్స్ని కలిపి మేజర్గా డైలీ మీల్స్లో భాగంగా వాడకం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ సాంగ్రీ బీన్స్కి మనకు GI ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఈ సాంగ్రీ బీన్స్ వచ్చేసి కేజ్రీ ట్రీ నుంచి రావడం జరుగుతుంది. కేజ్రీ చెట్టు నుంచి. కేజ్రీ చెట్టు వచ్చేసి మనకి రాజస్థాన్ అఫీషియల్ చెట్టుగా ప్రకటించడం జరిగింది. స్టేట్ ట్రీ ఆఫ్ ది రాజస్థాన్గా కేజ్రీ చెట్టును ప్రకటించడం జరిగింది. ఓకే, సో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ మనకి కర్రెగుట్టలు ఏవైతుందో ఈ కర్రెగుట్టల్లో ఈ యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ అనేది తీసుకురావడం జరిగింది. వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ యాంటీ నక్సల్ ఆపరేషన్. సో 21 days ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ని చేయడం జరిగింది. సో 31 మావోయిస్ట్ మేజర్ కీ రోల్లో ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నటువంటి 31 మావోయిస్ట్లని చంపేయడం జరిగింది. ఓకే, ఈ కర్రెగుట్టలు అనేది మనకి ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ బార్డర్లో ఉండడం జరిగింది. సో మేజర్గా న్యూట్రలైజ్ ది టాప్ మావోయిస్ట్. ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ఎందుకు తీసుకొచ్చారు అంటే న్యూట్రలైజ్ టాప్ మావోయిస్ట్ లీడర్షిప్స్ టు రీక్లెయిమ్ కంట్రోల్ ఆఫ్ ది ఇన్సర్జెంట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో మేజర్గా. సో మరి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఇలాంటి ఆపరేషన్స్లో అంటే CRPF, కోబ్రా యూనిట్స్ అండ్ ఛత్తీస్గఢ్ పోలీస్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ని నిర్వహించడం జరిగింది. మేజర్గా లార్జెస్ట్ యాంటీ నక్సలైట్ ఆపరేషన్ అనమాట. కర్రెగుట్టలు ఏదైతే ఛత్తీస్గఢ్కి ఇటు తెలంగాణకి బార్డర్లో ఉన్నటువంటి కర్రెగుట్టల రీజియన్ ఏదైతే ఉందో అక్కడ మేజర్ మావోయిస్టులు కీ లీడర్స్ అనేవాళ్ళు తలదాచుకుంటారు. సో వాళ్ళని ఏరివేసేందుకు అని చెప్పేసి లాంచ్ చేసిందే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. దీంట్లో భాగంగా 21 రోజులలో 31 మావోయిస్టులను చంపివేయడం జరిగింది. హ్యూజ్ డంపింగ్స్, ల్యాండ్ మైన్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే UAEకి సంబంధించి 10 year బ్లూ రెసిడెన్సీ అనేది బ్లూ రెసిడెన్సీ వీసా అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇటీవల కాలంలో బ్లూ రెసిడెన్సీ వీసా న్యూస్లో ఉంది. అది దేనికి సంబంధించింది అంటే UAE గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎన్విరాన్మెంటల్ పరంగా రీసెర్చ్ చేసే సైంటిస్టులకి 10 years వీసా అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎన్విరాన్మెంటల్ పరంగా సస్టైనబుల్ రీసెర్చ్ ఎవరైతే చేస్తారో సో వారికి క్లైమేట్ చేంజ్ పరంగా
ఎన్విరాన్మెంటల్లో ఎలాంటి రీసెర్చ్ చేస్తారో వారికి 10 years వీసా ఫ్రీ అనేది ఇవ్వడం జరిగింది. సో అదే బ్లూ రెసిడెన్సీ వీసా. ఓకే, సో గ్లోబల్ సస్టైనబిలిటీ కాంట్రిబ్యూషన్స్ 10-year రెసిడెన్సీ వీసా ఫర్ ఇండివిజువల్స్ డ్రైవింగ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ సస్టైనబిలిటీ. సో దీన్ని ఎప్పుడు అనౌన్స్ చేశారు? యాక్చువల్లీ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఏదైతే ఉందో 2024 ఫిబ్రవరి 2024లో నిర్వహించినటువంటి వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లోనే అనౌన్స్ చేశారు. కానీ అఫీషియల్గా ఇప్పుడు ఇస్తున్నారు అన్నమాట. సో దీంట్లో భాగంగా ఏంటి, ఎవరెవరికి గ్లోబల్ ఎక్స్పర్ట్స్, ఇన్నోవేటర్స్, లీడర్స్, ఓకే, క్లైమేట్ చేంజ్, క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ, సస్టైనబుల్ అండ్ గ్రీన్ ఇన్నోవేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ బ్లూ వీసాస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. బ్లూ రెసిడెన్సీ వీసాస్ ఇవ్వడం జరుగుతుంది 10 years గాను. సో దీనివల్ల ఏంటి అంటే మేజర్గా రెయిన్ఫోర్స్ ది యూఏఈస్ పొజిషన్ గ్లోబల్ హబ్ ఎన్విరాన్మెంటల్ ఇన్నోవేషన్కి యూఏఈని గ్లోబల్ హబ్గా చేయాలనుకుంటున్నారు. అందుకని చెప్పేసి సైంటిస్టులకి, రీసెర్చ్లకి, అదేవిధంగా స్కాలర్స్కి, ఇన్నోవేటర్స్కి ఈ బ్లూ రెసిడెన్సీ వీసాని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఆకాష్ మిసైల్ సిస్టమ్ మనకి ఆపరేషన్ సింధూర్లో భాగంగా రిటాలియేషన్ ఫోర్స్లో భాగంగా ఏది ఆకాష్ మిసైల్ అనేది చాలా కీ రోల్ చేసింది. సో దీని యొక్క స్పెషాలిటీస్ కనుక చూసుకున్నట్లయితే షార్ట్ టు మీడియం రేంజ్ మిసైల్ అన్నమాట. ఓకే, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో గ్రౌండ్ నుంచి ఎయిర్లోకి, అంటే మేజర్గా టాప్ ప్రిడేటర్స్ ఏవైతే ఉంటాయో మనకి డ్రోన్స్ కానీ, శత్రు దేశాలకు సంబంధించిన విమానాలు, ఎయిర్ క్రాఫ్ట్స్ని ధ్వంసం చేయడం కోసం అని చెప్పేసి ఈ ఆకాష్ మిసైల్ని యూజ్ చేస్తాము. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ దీన్ని వాళ్ళు డెవలప్ చేశారు. దీన్ని డెవలప్ చేసిన వారు డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి 2 వెర్షన్స్ని డెవలప్ చేయడం జరిగింది. సో క్రూషియల్ రోల్ ఇన్ ఏరియల్ థ్రెట్స్, మేజర్గా చెప్పాను కదా అండి, డ్రోన్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ డిస్మాటిల్ చేసేందుకు అని చెప్పేసి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. మరి దీని కేపబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే అప్ టు మ్యాక్ 2.5, అంటే సౌండ్ ధ్వని కంటే 2 రెట్లు ఎక్కువగా 2.5 రేట్స్ ఎక్కువగా ప్రయాణించగలదు. ఓకే, సో మల్టిపుల్ ఏరియల్ థ్రెట్స్ ఇంక్లూడింగ్ ఎయిర్ క్రాఫ్ట్, క్రూయిజ్ మిసైల్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ని కూడా ఇది డిస్మాటిల్ చేయగలదు. ఓకే, సో ఒరిజినల్ వేరియంట్ కనుక చూసుకున్నట్లయితే 27 to 30 kilometers యొక్క రేంజ్తో ఉంటుంది. అదేవిధంగా ర్యాపిడ్ రెస్పాన్స్ని కలిగి ఉంటుంది. సో దీంట్లో వర్షన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఆకాష్ ప్రైమ్ వచ్చేసి ఎన్హాన్స్డ్ పర్ఫార్మెన్స్ ఎట్ లో టెంపరేచర్స్ అండ్ హై ఆల్టిట్యూడ్స్లో భాగంగా పర్ఫార్మెన్స్ చేసే విధంగా ఆకాష్ ప్రైమ్ని డెవలప్ చేశారు. సో ఆకాష్ మిసైల్లో ఆకాష్ ప్రైమ్ అనేది ఒక వర్షన్ అనమాట. సో లో టెంపరేచర్స్, మనకి కార్గిల్ లాంటి రీజియన్స్లో టెంపరేచర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సియాచిన్ గ్లేషియర్స్లో అక్కడ కూడా మిసైల్స్ని వాడాల్సిన పరిస్థితి వస్తే ఎలా టెంపరేచర్స్ని తట్టుకోగలదో ఆ వర్షన్లో తీసుకురావడం జరిగింది. హై ఆల్టిట్యూడ్ చెప్పాను కదా మనకి. అలాగే ఆకాష్ న్యూ జనరేషన్ మిసైల్, సో దీని రేంజ్ వచ్చేసి 70 kilometersకి పెంచడం జరుగుతుంది. అలాగే ఇంప్రూవ్డ్ అజిలిటీ, అలాగే రాడార్ క్రాస్ సెక్షన్, డిజైన్ స్టెల్త్, హై స్పీడ్ ఏరియల్ థ్రెట్స్ని డిస్మాటిల్ చేసేందుకు అని చెప్పేసి ఆకాష్ న్యూ జనరేషన్ని తీసుకురావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ జ్ఞానపీఠ పురస్కారాలు అనేటివి అనౌన్స్ చేయడం జరిగింది. సో మనకి వీటిని ఇప్పుడు ఎవరికి అందించడం జరిగిందన్నమాట. ఓకే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు శుక్రవారం 2023 సంవత్సరానికి సంబంధించి 2023 గుర్తుపెట్టుకోండి, 2023కి సంబంధించి 2024లో అనౌన్స్ చేయడం జరిగింది. కానీ 2025లో వాటిని ఇవ్వడం జరుగుతుంది. జ్ఞానపీఠ పురస్కారాన్ని ప్రముఖ కవి అదేవిధంగా ప్రముఖ కవి సినీ గేయ రచయిత అయినటువంటి గుల్జార్కి, సంస్కృత పండితుడు అయినటువంటి జగద్గురు రామభద్రాచార్య గారికి, ఇద్దరికి కూడా ఈ జ్ఞానపీఠ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో జ్ఞానపీఠ అవార్డు గురించి క్లియర్గా చెప్పడం జరిగింది, ఏ లాంగ్వేజెస్లలో ఇస్తారు అని చెప్పేసి. ఇప్పుడు ఈ సినీ గేయ రచయిత అయినటువంటి గుల్జార్కి, అదేవిధంగా జగద్గురు రామభద్రాచార్య గారికి ఇవ్వడం జరిగింది. రామభద్రాచార్య గారు సంస్కృత పండితుడు. సో వారు వివిధ గ్రంథాలు రాసినందుకు గాను, సంస్కృతంలో కాంట్రిబ్యూషన్ గాను వారికి ఇవ్వడం జరిగింది. అలాగే గుల్జార్కి సంబంధించి గుల్జార్ అసలు పేరు వచ్చేసి సంపూర్ణ సింగ్ కాలారా గారి పేరే గుల్జార్. ఓకే, వారు హిందీ సినిమాలో గొప్ప గేయ రచయితగా, అద్భుతమైన ఉర్దూ కవిగా కూడా ఒకరిగా పేరుగాంచారన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ పోలీస్ సమ్మిట్ అనేది జరిగిందండి. సో వరల్డ్ పోలీస్ సమ్మిట్ వచ్చేసి మనకి దుబాయ్లో జరిగింది. సో ఈ
వరల్డ్ పోలీస్ సమ్మిట్లో భాగంగా యాంటీ డ్రగ్స్ అంటే నార్కోటిక్స్ సంబంధించి ఎరివేతలో విశిష్ట సేవ చేసినందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయినటువంటి సిపి గారికి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు, ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డులో భాగంగా మొదటి స్థానం దక్కింది. ఓకే మాదక ద్రవ్యాల కట్టడిలో నగర పోలీస్ చేపట్టిన చర్యలకు ప్రపంచ వేదికపై గుర్తింపు లభించింది. ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు విభాగంలో మొదటి స్థానం దక్కింది. సో గురువారం దుబాయ్లో జరిగినటువంటి వరల్డ్ పోలీస్ సమ్మిట్లో 2020లో మన సిపి గారు అయినటువంటి సివి ఆనంద్ గారికి ఈ అవార్డు అనేది చేయడం జరిగింది. సో వీరు 3 ఏళ్ల క్రితం ఆయన సారథ్యంలో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ వింగ్ వచ్చేసి వివిధ ప్లేసెస్లో మేజర్గా డ్రగ్స్ బస్ అనేది చేయడం జరిగింది. సో ఏవైతే కోర్ ఏరియాస్ ఉంటాయో అక్కడ ఈ డ్రగ్స్ ఇంటర్నేషనల్లో ఆపరేట్ చేస్తున్నటువంటి వారిని పట్టుకోవడం జరిగిందన్నమాట. సో ఈ వింగ్ చేసినటువంటి విశిష్ట సేవలకు గాను ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే సో ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్కి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ని మేము ఆల్రెడీ వీడియోస్ రూపకంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్లలో కానీ మీరు కానీ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ లాస్ట్ మినిట్లో ఆ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్స్ చాలా యూజ్ అవుతాయి. సో ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.